ఒకరోజు అపోస్తుడైన పేతురుని యోహాను పట్టుకున్నారు కదా. పట్టుకున్న తర్వాత మీరు ఏ అధికారాన్ని బట్టి మా మీద తిరగబడుతున్నారు? ఒకసారి మిమ్మల్ని మీరు చూసుకోండి. ఒకసారి మిమ్మల్ని మీరు చూసుకుని అప్పుడు మా వైపు చూసి మీకు ఏ అధికారం ఉందని మీరు ప్రజలకు బోధిస్తున్నారు? మీరెవరు? మీరు పామర్లు. మీ స్థితి ఏంటి? మీ గతి ఏంటి? మీ వస్త్రధారణ ఏంటి? మీరు నివసించే ప్రాంతాలు ఏంటి? ఇదే ఈరోజు మనం కూడా ఎదుర్కొంటాం. మీది ఏ ప్రాంతం, మీది ఏ ఊరు, మీది ఏ కులం, మీది ఏ మతం, ఇవన్నీ అడుగుతున్నారంటే కారణము ఆ మనుస్మృతి ఏదైతే ఉందో, మనవాదం, మన భారతదేశంలో ఉన్న మతోన్మాదుల హృదయాల్లో అదే దేదీప్యమానంగా ఎలుగుతుంది. దానిలో నుంచి మాట్లాడతా ఈ మాటలు. మీరెవరు? ఏ ప్రాంతం? కొంతమంది అడుగుతుంటారు, మీ ఇంటి పేరు చెప్పండి అంటారు. దేనికి ఇంటి పేరు అంటే? ఇంటి పేరుని బట్టి కూడా కులం కనుక్కోవచ్చా? కనుక్కుంటారు. ఇంటి పేరుని బట్టి కనుక్కుంటారు. నెక్స్ట్ మీది ఏ ఊరు, ఊరిని బట్టి కనుక్కుంటారు. ఊర్లో ఏ ఏరియా, ఎక్కడుంటారు వినబడుతుందా? సేమ్ ఆ రోజు యూతులకి మీరు ఏ అధికారాన్ని బట్టి, మీకు ఏ బలం ఉంది? మీరు చేపలు పట్టుకునే వాళ్ళు, మీరు సరైన వస్త్రాలు లేనోళ్ళు, మీకు మంది బలం లేనోళ్ళు, మీరు జ్ఞానం లేనోళ్ళు, మీరు ఏ అధికారాన్ని బట్టి అయితే మాట్లాడుతున్నారని అడిగితే పేతురు గారు ఎంత బాగా సమాధానం ఇచ్చారంటే, మీరు అధికారులు, నేను పేదోళ్ళని, మీరు ప్రజల పెద్దలు, నేను చిన్నోళ్ళని. అయితే మాకు తోడున్నది మనుషులు కాదు, మాకు తోడున్నది మరణాన్ని జయించి తిరిగి లేచిన మా ప్రభువు. ఆయన అధికారంతో, ఆయన బలంతో మేము ప్రకటిస్తున్నాం నిలబడ్డారు. ఆ రోజు వారికి కూడా అదే గతి కొట్టింది. యాకోబుని చంపేశారు, పేతురు యోహాన్ని కొట్టారు. ఆ తర్వాత కాలంలో పేతురుని సిలువేసి చంపేశారు తలక్రిందులుగా. యోహాన్ని నూనెలో ముంచి కాల్చేశారు. చివరికి పద్మాసు దీపంలో ఒంటరిని చేసి పడేశారు.